తృప్తి వెళ్ళిపుచ్చి హోంశాఖ కోరుకొని, హోంశాఖే కదా ఇదివరకు జనసేన వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తుంది. సో హోంశాఖ అనేది బట్ ఆఫ్ కాంట్రవర్సీ లాగా అదొక వివాదాలకు, వ్యాఖ్యలకు, అసంతృప్తులకు, ఆగ్రహాలకు కేంద్ర బిందువు అవుతున్న పరిస్థితి. సో రెడ్ బుక్ టు బ్లడ్ బుక్, లోకేష్ టు రఘురామ అన్నట్టుగా ఇది మారుతుంది. అంటే ఒకటే ఇందాక మనం మొదలుపెట్టినప్పుడు అనుకున్నట్టు టూర్ను అనుమతించడం అదంతా ఒకటైతే, రాజకీయ వాస్తవాలు, కోర్టులు, తీర్పులు ఇవన్నీ ఒక విధంగా నడిపిస్తున్నాయి. కానీ కింద స్థాయిలో ఆకాంక్షలు, ఆవేశాలు, ఇంకా చేయలేదా, ఇంకా అదా ఇదా అనేవేమో ఇవి కొంచెం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వంశీ ఉన్నాడు, ఆయన గన్నవరం వెళ్ళి వరుసగా తమ వాళ్ళని కలుసుకుంటున్నాడు. ఒకరోజు పేరునానే, ఒకరోజు కొడాలనని వెళ్ళి కలుసుకుంటున్నారు. దీనికి ఎంత అభిమానం చూడండి, వాళ్ళు వార్తిస్తుంటే వీళ్ళేమో చూడండి మంతనాలు జరిపారు, మంటలు పెట్టారు అని వీళ్ళు ఇస్తున్నారు. సో టెన్షన్ కంటిన్యూస్, బట్ టాక్టిక్స్ ఆర్ చేంజింగ్ లాగా ఉంది. అంటే ఒత్తిళ్ళు కొనసాగుతున్నాయి కానీ ఎత్తుగడలు మారుతున్నాయేమో అని అనుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, అమరావతి కొత్త పూలింగ్పై సందేహాలు. 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్కు సిఆర్డీఏ అనుమతి. 7 గ్రామాల్లో నిన్న అనుమతి ఇచ్చారు, 4,000 ఎకరాలు. నిజానికి 15 గ్రామాలు 40,000 ఎకరాలు రెండో దశ. ఈ దశలో ఇది తీసుకోవాలని వర్మ, తెలుగుదేశం పార్టీకి చాలా మద్దతుదారులు, చంద్రబాబు నాయుడుకు వీరాభిమానులు కూడా ఉన్నదానికి ఏదైనా జరుగుతుందో అని మేము చూస్తుంటే మీరు మళ్ళీ కొత్త పూలింగ్ అంటున్నారు ఏంటి అని ఒక తీవ్రమైన ప్రశ్న. ఇది మామూలు కార్యకర్తలు కాదు, సోషల్ మీడియా పోస్టులు మీరు చూస్తే కూడా ఇది ఒక విధమైన కొత్త సందేహాలు, కొత్త సవాళ్ళు అమరావతి ప్రాంతంలో లేవనెత్తుతూ ఉంది. ఎవరో కూడా చెప్తున్నారు, ఒకటి మంచి వార్త, ఒకటి చెడ్డ వార్త. మంచి వార్త ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొంతవరకు అనుమతి ఇచ్చింది, గ్రాంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ అవకాశం ఉంది, అప్పుడెప్పుడో నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇటువంటివే తప్ప నిర్దిష్టంగా కేంద్రం మేము అమరావతి ఖర్చు మొత్తం భరిస్తాము, ఆంధ్రప్రదేశ్కి ఆ భారం లేదని వాళ్ళు చెప్పినటువంటి దాఖలాలు, సాక్ష్యాధారాలు ఇంతవరకు లేవు. ఉంటే ఎవరైనా చెప్పొచ్చు. రెండవది, ప్రపంచ బ్యాంకు కూడా ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇప్పుడు ఒక 1000 కోట్ల దాకా మీరు వేరే దానికి మళ్ళీ ఇచ్చారని వాళ్ళు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు అని. మూడోది, మొన్న మనం మాట్లాడింది, అది చాలా వరకు చాలా వైరల్ కూడా అయింది. ఏమని, భూములు అమ్ముతామన్నారు, అమ్మలేదు, మా డబ్బులు మాకు కట్టలేదని ఒక విధంగా వాళ్ళు, మా డబ్బులు కట్టడానికి ఉపయోగించాల్సిన భూములు మీరు అమ్మడం లేదండి. కొత్త భూముల శాఖ సమీకరిస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ఏర్పాట్లలో ఇంకో మిత్రుడు నిన్న కామెంట్ చేస్తున్నాడు, అధికార యంత్రాంగం ఎప్పుడు పరిమితంగా ఉంటుంది, టార్గెటెడ్గా వాళ్ళు పనిచేస్తారు. మీరు ఏ సమయంలో అయితే కొత్తగా కొన్ని వేల ఎకరాలు సమీకరించడం అనే టార్గెట్ వాళ్ళకి పెట్టారో వాళ్ళ దృష్టి అంతా దేని మీదకి వెళ్ళిపోతుంది. కొత్తగా సమీకరించాల్సింది ఆ రైతులకు ఎలా చెప్పడం. వాళ్ళేమో అక్కడ స్థానిక శాసనసభ్యులు ఒకరిద్దరు, శ్రవణ్ కుమార్ కానీ ఇతరులు, వీళ్ళ నాయకత్వంలో జరిపే రైతుల సదస్సులు, గోష్ఠులు, ఇష్టాగోష్ఠులు, ముఖాముఖులు, ఇట్లాంటి వాటిలో ప్రశ్నలు వస్తున్నాయి. పాతవే మాకు ఇవ్వలేదు, మా ప్లాట్లు మాకు ఐడెంటిఫై చేయలేదు, మీరు రోడ్లు వేయలేదు కాబట్టి మాకు ఇచ్చే కమర్షియల్ ప్లాట్ ఎక్కడ వస్తుందో మాకు తెలియదు. సో దీన్ని ఇంకా మధ్యలో అర్ధంతరం కూడా కాదు, ఆరంభ దశే. జగన్ హయాంలో అదేం కొనసాగలేదు, పక్కన పెట్టారు. కాబట్టి అమరావతిలో అంకురార్పణ చేసిన దాన్ని ముందుకు కొనసాగించకుండా మీరు కొత్తగా ఇంకా భూములు తీసుకుంటామని వెళ్ళిపోయి అక్కడేవో అయితే ఎట్లా అని దీని మీద చాలా. ఇంకోటేమో నిన్న కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ జరిపి కంపెనీలకు భూములు ఇవ్వటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొన్ని ప్రకటనలు, హామీలు అవన్నీ చేశారు. కానీ అక్కడ స్థానిక ప్రజలు, రైతులు అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఇప్పుడు ఏడాది అయిపోయింది, మీరు నడుస్తున్న వాటికి వేగంగా నడిపించడం లేదు, దీనికి సంబంధించి మాకు హామీలు లభించడం లేదు, కదలిక లేదు. మీరు ఎప్పుడైతే కొత్త ఇల్లు కట్టుకోవడం మీదకి దృష్టి మళ్ళిందనుకో, పాత ఇల్లు పక్కన పడుతుంది కదా, ఆల్రెడీ అది గతంలోనే మీరు ఉపేక్షకు గురైంది. కాబట్టి నిన్న అధికారికంగా కూర్చొని ఇవన్నీ చేసిన తర్వాత అంతకంతకు ఈ ప్రశ్నలు ఎవరైతే ఇదివరకు ఉద్యమాలు కూడా చేశారో, గట్టిగా నిలబడ్డారో అమరావతి మాది అని, వాళ్ళకు కూడా మింగుడు పడడం లేదు ఈ పరిస్థితి. ఇంకా దానికి తోడు ఈ ప్రైవేట్ కంపెనీలకు, వ్యక్తులకు ఇలా భారీగా భూములు పందేరం చేసుకుంటూ పోతే చివరికి ఎక్కడ మిగులుతుంది అంటే ఇక్కడ ప్రపంచ బ్యాంకుకు అనుమానం వస్తుంది, మీరు అమ్మి మా డబ్బులు మాకు కట్టడం లేదని. రెండో పెద్ద ప్రశ్న వస్తుంది, మీరు ఈ విమానాశ్రయాన్ని డెవలప్ చేయడం అంటున్నారు. విమానాశ్రయం అది శంషాబాద్ వచ్చిందనుకోండి, బేగంపేట మూతపడింది. బేగంపేట పబ్లిక్ సెక్టర్, ప్రభుత్వం, మామూలుగా ఏదైనా ప్రభుత్వందే కదా.
ఇప్పుడు మీరు గన్నవరం అనేది పెంచి అన్ని ఫోటోలు అన్నీ గన్నవరం మీద ఉండేది. గన్నవరమే ఏమైపోతుంది ఇప్పుడు? గన్నవరం చుట్టుపక్కల భూములు కొన్నవాళ్ళు, అక్కడ డెవలప్మెంట్ ప్లాన్స్ ఆలోచించిన వాళ్ళు అనే ప్రశ్న అదొకటి. ఇంకా మూడోది వర్మ, నేను ఇంకోసారి మీతో చర్చిస్తాను. ఈ ఇన్ఫ్రా రాజకీయాలు దాని చుట్టూ ఉన్నది, అదొక పెద్ద చర్చ. ఇన్ఫ్రా అనే దాంట్లో ఒక ముఖ్యమైనది స్పోర్ట్స్ సిటీలు డెవలప్ చేయటం. ఈ స్పోర్ట్స్ సిటీలు అనేవి ఇప్పుడు గుజరాత్లో కూడా అది గేమింగ్ జోన్లోనే, రాజ్కోట్ గేమింగ్ జోన్లోనే పెద్ద ప్రమాదం జరిగి అప్పుడు చాలా అయింది. వాళ్ళకి పర్మిషన్ కూడా లేదని తేలింది అప్పుడు. ఇప్పుడు అదానీలకు స్పోర్ట్స్ సిటీ కోసం 2000 ఎకరాలు ఇస్తాము రాజధాని ప్రాంతంలో, మళ్ళీ అది ఒకటి. సో ఈ విధంగా ఎంతసేపటికి తీసుకునే భూమి, ఇంకా తీసుకునే భూమి, తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే భూమి తప్ప త్యాగం చేశారు లేదా గట్టిగా నిలబడ్డారు, పోరాడారన్న రైతులకు సంబంధించిన భూమిని డెవలప్ చేయటం కానీ, పరిహారం ఇవ్వటం కానీ, పునరావాసం కానీ ఇవి పూర్తిగా నత్తనడకే కాదు పక్కన పడిపోతున్నాయి. ఇది అమరావతిలో వస్తున్న ఒక అసంతృప్తి అనండి, ఒక ఆగ్రహం కూడా వస్తుంది కొంతవరకు. ప్రభుత్వం దీన్ని చక్కదిద్దడానికి, అక్కడ వేగం పెంచడానికి, కేంద్రం నుంచి నిధులు తేవడానికి, ముఖ్యంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొని వచ్చి దాన్ని కదిలించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నిన్న ఇలాంటి ఒక మిత్రుడే చెప్తున్నాడు, బాగా వీర తెలుగు అభిమాని, కనీసం 30 ఏళ్ళు పడుతుందండి ఈ లెక్కలో అది కనీసం ఒక కొలిక్కి రావాలంటే అని నాకు చెప్పడం కాదు, జనాలందరికీ చెప్పేస్తూ ఉన్నారు.